దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీటికి అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో ఈ 20,000 కోట్లే కాదు, ఈ 20,000 కోట్లకు అదనంగా మరో 6,000 కోట్ల రూపాయలతో మొత్తంగా 26,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్లోకి భాగమైంది. ఈ పోర్ట్లన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాంకు రుణాలను సైతం వీటికి టైఅప్ చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది.